ఇక తదుపరి విజయ్పై సిబిఐ వల 12న హాజరు కావాలని నోటీసులు. మరి అమిత్ షా గేమ్ అంటున్న విపక్షాలు. కరూరు తొక్కిసలాట కేసులో నటుడు రాజకీయవేత్త తమిళగల వెక్టన్ కళగం చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు పంపింది. ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని కోరింది. కరూరు జిల్లా వేరుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 41 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు మొదట తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కానీ మరి 41 మంది పైన మరణించారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి కంపల్సరీ చట్టం పని తను చేసుకుపోతుంది. దానికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఆ సభ ఎవరు నిర్వహించారు, ఏ రకంగా నిర్వహించారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. పోయిన ప్రాణాలను ఎవరు అయితే తిరిగి తీసుకురాలేము. భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి మరి కంపల్సరీ అక్కడ ఉన్న ఏం జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని మరి అమిత్ షా గేమ్గా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ దీనిలో ఎంతవరకు నిజాలు అనేది కేవలం ఆరోపణలుగానే చూడాలనేది మనం 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సభ జరుగుతున్నప్పుడు లేదంటే ఒక రోడ్ షో జరుగుతున్నప్పుడు మరి విపరీతమైన క్రౌడ్ వస్తే పరిస్థితి ఏంటి అని ముందు ఒకసారి మనం ఆలోచించాలి. మరి బేరీజు వేసుకుని 1కి 100 సార్లు ఆలోచించి ఆ సభను నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి ఒక నాయకుడిగా ఉన్నవాడు ప్రజాక్షేత్రంలో వెళుతున్నప్పుడు కంపల్సరీ మరి తన భద్రతను తాను చూసుకుంటంతో పాటు ప్రజల భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత, మరి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకుడిపై ఉంటుంది. మరి విజయ్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారైతే నేను అన్నగాని కొంత వెనకపడ్డారు. కానీ ఇప్పుడైతే నేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సిబిఐ అయితే మరి సమన్లు అయితే జారీ చేసింది, వచ్చి మరి కరవాలని అయితే చెప్తుంది. 100% ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అని కొంతమంది అంటుంటే 100% బలవంతపు ఒక పొత్తు అనేది రాబోతుంది ఎన్డీఏతో. మరి విజయ్ వెళ్ళబోతున్నారనే ఊహాగానాలు కూడా అందబోతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో విజయ్ తన కొత్త పార్టీతో మరి పొత్తులోకి వెళ్ళే ఎన్డీఏ పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉందా, మరి ఏ రకంగా ఉందంటారు? నిజంగానే బీజేపీ మరి బలవంతపు పొత్తుకి మరి ప్రెజర్ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కోల్డ్ వార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై తిరుగుబావుట ఎగరేసిన కవిత ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో ఒకవైపు కాక రగిలిస్తుంటే బీఆర్ఎస్ ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు మాత్రం చల్లరడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది. ఉపనేతగా ప్రకటించిన మరుసటి రోజే అసెంబ్లీకి కేటీఆర్ గైర్హాజరు కాగా ఈ నిర్ణయంపై కినుక వహించి అధినేతపై అలకబూలినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. తద్వారా హరీష్ రావుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఫలితంగా అసహనం ఆయన ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో కనబడుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అలుగుడు, గులుగుడు సహజమంటూనే మంగళవారం జనగాంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో పరుష పదజాలం వాడగా ఆయన స్ఫూర్తిగా ఇతర నేతలు కూడా రెచ్చిపోయారు. కాంగ్రెస్ కోరుకున్నది, నేతలు చేస్తున్నది రెండు ఒకటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కేటీఆర్ఏ పార్టీకి సర్వాధికారి, వారసుడు, కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ అన్న అభిప్రాయం ఉండగా ఇలాంటి పరిస్థితుల్లోనే హరీష్ రావు వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేతగా చేశాక ఎమ్మెల్సీలో హరీష్కు అనుబంధం పెరుగుతుందని, భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, ఏ పదవి లేనప్పుడే హరీష్ వద్దకు నేతలు క్యూ కట్టగా ఇప్పుడు శాసన సభలో కేసీఆర్ తర్వాత పదవి కట్టబెట్టిన తర్వాత ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళన కేటీఆర్ శిబిరంలో అయితే కనబడుతుంది. ఒకవైపు కేటీఆర్ తీరు గమనించినా మరోవైపు ఆ మాట నాలుక జారితే తిరిగి తీసుకోలేమని, ఒకసారి మనసు విరిగితే అతగదని పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హరీష్ రావు సంక్షోభ సమయంలో పార్టీలో ఉత్సాహం నింపుతాడని భావించగా సరికొత్త పరిణామాలు పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. కేసీఆర్ ఆదేశాలతో అసెంబ్లీ బాయ్కాట్ జరగ్గా తర్వాత పరిణామాలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలుసు, తాను ఒకటి తలిస్తే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఒక ప్రకారం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి డే 1 నుంచి రేవంత్ సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాటల తోటాలు పేలుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో ఏదో ఒక బ్రేకులు, చికాకులు మరి బీఆర్ఎస్ను వెంటాడుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవటం, మరి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించలేకపోవటం, అదే సమయంలో కవిత మరి లిక్కర్ స్కామ్లో అక్కడ పట్టుబడటం, తర్వాత జైలు శిక్ష కొంత అనుభవించటం, మరి ఆరోపణల నేపథ్యంలో బయటికి రావటం, మరి ఆ తర్వాత కవిత వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకంత కలవరపాటు పడేటట్టుగా మరి
కవిత మాట్లాడిన తీరు, కవిత ప్రశ్నించిన ప్రశ్నల తీరుని మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బాహాటంగా కవితని దారుణంగా కుక్కలతో పట్టి తిరపట్టడాన్ని ఆక్షేపించకుండా మరి మాట్లాడకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న తన సోదరుడు కావచ్చు, మరి బావ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కవితపై మరి ప్రవర్తించిన తీరుడికి నిరసనగా ఆమె తన గళాన్ని ఇంకా వినిపిస్తూ రావడం, తర్వాత ఆటోమేటిక్గా షోకాస్ నోటీసులు కూడా లేకుండా మరి కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక పక్కన ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవాలన్న బీఆర్ఎస్ కలలు అడియాసలు అయ్యేటట్లుగా మరి ప్రతి దానిలో కూడా వెనకడుగు వేసేటట్టుగా మరి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వేసే వ్యూహాలకు కూడా బీఆర్ఎస్ ఒకంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఉప ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు 100% కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ ఎత్తుగడలతో ముందుకు దూసుకుపోతుంటే బీఆర్ఎస్ మాత్రం ఇంట్లోని ప్రాబ్లమ్స్తో మరి పార్టీలో కార్యకర్తలకి ఏమీ చెప్పలేక ఒకళ్ళ మధ్యలో ఒకరికి సయోధ్య లేక చతికిల పడిందని చెప్పాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి మరింత గడ్డుకాలం తప్పదు. మరి కవితకి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్లో డే 1 నుంచి ఉన్న కవితకి అసలు లోటుపాట్లన్నిటి మీద ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఈ రోజున కౌంటర్గా ఏది కవితను మాట్లాడినా, ఇమీడియట్లీ అని మాట్లాడినా కవిత ఇంకో రకంగా కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ అధినాయకత్వం వెళ్ళిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కవిత మాట్లాడుతున్న తీరుతో తలలు బొప్పులు పట్టుకుని మరి అందరూ ఆమెను ఆపలేమా అన్నట్టుగా మరి నాయకులు మాట్లాడుతుంటే, కార్యకర్తలు మాట్లాడుతుంటే, కానీ ఫ్యామిలీలో ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంకా సంయమనం పాటిస్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అయితే ఎంతవరకు ఈ సంయమనం పాటిస్తున్నారనేది మనం వేచి చూడాలి. రాజకీయంగా మాత్రం ఇక బీఆర్ఎస్లో ఒక చీలిక వచ్చింది అన్న మాటనైతే మనం గమనించవచ్చు. ఇక ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు కవిత అని కొంతమంది మాల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయి, తెలంగాణ రాజకీయాలు మరి ఎంత ఉత్కంఠగా మారిపోతున్నాయి అనడానికి ఈ యొక్క నిదర్శనంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రజెంట్ చాలా డౌన్ఫాల్లో ఉంది. ముందు ఇంటి సమస్యలను చక్కదిద్దుకునే లేని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజల మీద ఫోకస్ పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న మాటకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే ఉండిపోయింది. ఇక తదుపరి చూడొచ్చు మనం సిబిఐ వల్ల తెలంగాణలో జిల్లాలో మార్పులు. హోంమంత్రి నేనే అన్న రాకేష్ రెడ్డి అమిత్ షాను తీసి నీకు ఇస్తున్నారని దానం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సరదా ముచ్చట్లు అయితే జరిగాయి అని కూడా ప్రచురించారు. ఇక కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యం లేదు. మనం మాట్లాడుకున్నాం కదా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దానం కడియంపై ఇలాగే చెప్పా, ఫ్యూచర్ సిటీ పరిస్థితుల్లో రియల్ బూమ్ పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నాను, వచ్చారు కదా, ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని మాట్లాడారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారని ప్రచార వేళ మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి మరింత దుమారాన్ని అయితే రేపై. నిజంగా కవిత మాట్లాడుతున్న మాటల్లో కొంతమంది కాంగ్రెస్కి వస్తారా అనుకున్నప్పటికీ ఏమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు